ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. హోరాహోరీగా సాగబోతున్నాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ప్రధానంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి. వాంగ్చుక్ ధర్నా, బెంగాల్ రాజకీయాలతో పాటుగా కీలక బిల్లులపైన రచ్చ జరిగేటువంటి అవకాశం ఉంది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లులను మళ్లీ తెర మీదకి తీసుకొస్తుంది ఎన్డీఏ సర్కార్. ఈసారి కొత్తగా 5 బిల్లులను తెచ్చేటువంటి యోచనలో కేంద్రం కనబడుతున్నాయి. కేంద్రం దూకుడును అడ్డుకునేటువంటి పనిలో ఇండియా కూటమి పార్టీలు కనబడుతున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లు పైన ఎన్డీఏ కూటమి ముందంజలోకి రావడం, మరి ముఖ్యంగా పార్లమెంట్ లో ఈసారి డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీల వరుస చేరిక, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు రాఘవ్ చద్దా నేతృత్వంలో ఎన్డీఏలో కలవడం, పూర్తి స్థాయిలో అంటే మహారాష్ట్రలో కూడా కీలకమైనటువంటి ఏకనాథ్ షిండే వర్గంలో ఎంపీలు బలం పెరగడం ఎన్డీఏకు మరింత కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటితో పాటుగా వాంగ్చుక్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ధర్నా చేస్తున్నారు. ఇది మరి ముఖ్యంగా సిజేపీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎలాగైనా సంసద్ను ముట్టడించాలి, పార్లమెంట్ ను ముట్టడించాలి అని ఒక భారీ కార్యక్రమానికి కూడా వారు తలపెట్టారు. ఇప్పటికే వాంగ్చుక్ వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం, హాస్పిటల్లో చికిత్సను కూడా అందిస్తున్నారు. హాస్పిటల్ నుంచే ఆయన పూర్తి స్థాయిలో ఒక లెటర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎలాగైనా సంసద్ను ముట్టడించండి, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ కి సంబంధించి లీకేజ్, మరి ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటూ కూడా ఆయన హాస్పిటల్ నుంచే ఒక లెటర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే డిమాండ్లను కేంద్రం ముందు పెట్టినా మేము చేపట్టినటువంటి ఆమరణ దీక్షకు కేంద్ర భగ్నం కలిగించింది, పోలీసులు అడ్డగిస్తున్నారు అనేటువంటి కోణంలో ఆయన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తాను ముందు నుంచి అనుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా బిల్లులను ఆమోదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమికి ఎంపీల సంఖ్య గణనీయంగా పెరిగినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ ఎంపీలు ఒకవైపు మద్దతు తెలపడం, మరోవైపు పూర్తి స్థాయిలో రాజ్యసభ ఎంపీలు క్రమంగా బీజేపీ వైపు అడుగులు వేయడం, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాఘవ్ చద్దా నేతృత్వంలో దాదాపు ఎంపీల సంఖ్య చేరడం, మరోవైపు ఏకనాథ్ షిండేలో ఎంపీలు పూర్తిగా చేరడం, ఈ మొత్తం అంశం ఎన్డీఏ కూటమికి మరింత కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి బిల్లులను ఆమోదింప చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో 2/3 మెజార్టీ కంపల్సరీగా కావాలి. మరి 2/3 వంతు మెజార్టీ సాధించడానికి ఎన్డీఏ కూటమి అవసరమైనటువంటి మద్దతును కూడా కూడగట్టుకుంటుంది. నిన్నే ఏకనాథ్ షిండే ఎంపీల చేరిక అంశాన్ని లోక్సభ స్పీకర్ కూడా అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ మహువా మొయిత్రా కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశాన్ని కూడా వాకౌట్ చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు పార్లమెంట్ తొలి రోజు సమావేశం కాబోతుంది. ఈ తొలి సమావేశం అంటే వర్షాకాల సమావేశాల్లో తొలి రోజు ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు జరిగేటువంటి సమావేశ అనంతరం బీఎస్సీ మీటింగ్ జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి కీలకమైనటువంటి బిల్లులు ఆమోదింప చేసుకోవాలి, ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి అనేటువంటి కోణంలో కూడా ఈ రోజు బీఎస్సీ మీటింగ్ జరగబోతుంది. అయితే బీఎస్సీ మీటింగ్ లో చర్చించకుండా కీలకమైనటువంటి బిల్లులను టేబుల్ ఐటమ్ గా కేంద్ర ప్రభుత్వం లోక్సభకు రాజ్యసభకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లుతో పాటుగా మహిళా రిజర్వేషన్ల బిల్లులు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి కీలక బిల్లును కూడా ఆమోదింప చేసుకోవాలి అనేటువంటి వ్యూహంలో బీజేపీ అధిష్టానం కనబడుతుంది. మరి ముఖ్యంగా జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం క్లియర్ కట్ గా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అయితే ఈసారి కొత్తగా 5 బిల్లులను తెచ్చేటువంటి యోచనలో కేంద్రం కనబడుతుంది. ఆ 5 బిల్లులను ఒక్కసారి మనం గమనించినప్పుడు జాతీయ గీతానికి, జాతీయ గౌరవానికి భంగం కలిగించేటువంటి బిల్లును ఈసారి వర్షాకాల సమావేశాల్లో ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి బిల్లులను కూడా ఆమోదింప చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 3 కీలకమైనటువంటి బిల్లులతో పాటుగా రాజ్యాంగ సవరణ బిల్లుల వైపు మాత్రం పార్లమెంట్ అడుగులు వేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ అధికార ప్రతిపక్షాల మధ్య ఈసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇండియా కూటమి బీజేపీ విధానాలపైన, బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన, రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలపైన ప్రతి దాని మీద కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పైన, మరోవైపు వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు ఘోరంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అక్కడ ఓటమి పాలు తర్వాత
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల అంశాన్ని, ఎంపీలు పార్టీ చేజారిపోతున్నటువంటి విధానాన్ని, వారిపైన ఇప్పటికే ఇచ్చినటువంటి ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించిన పిటిషన్లను, ఇంకా లోక్సభ స్పీకర్ వద్దే పెండింగ్ లో ఉన్నటువంటి వైనం కూడా కనబడుతుంది. దీంతో పాటుగా ఈసారి పార్లమెంట్ లో ఎంపీలు కూర్చునేటువంటి సీట్లు మారిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేయడం, ఎన్డీఏ కూటమి వైపు వారు మద్దతు ప్రకటించడం, బాహాటకంగానే మేము పార్టీ వీడుతున్నాం అనేటువంటి ప్రక్రియ చేపట్టడం, విలీనానికి సంబంధించినటువంటి అడుగులు వేయడంతో ఈసారి పార్లమెంట్ లో ఎంపీలు కూర్చున్నటువంటి సీట్లలో కూడా మార్పులు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అయితే పూర్తిగా ఈసారి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు 5 కీలకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, మరి ముఖ్యంగా ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కేంద్రం ఉద్దేశించిన 5 బిల్లులను ఒకసారి మనం గమనిస్తే, ఆదాయ పన్ను బిల్లు 2026, దీని సవరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా దేశీయ డెట్ మార్కెట్ ను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ బిల్లును ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. ఈ ఆర్డినెన్స్ స్థానంలో కూడా బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించినటువంటి పెంపు, దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సమస్యల పరిష్కారానికి, కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 33 మంది ఉన్నారు. అయితే 37 మందికి, అంటే మరో 4 న్యాయమూర్తుల పెంపుకు సంబంధించి కూడా పార్లమెంట్ ఈ బిల్లును ప్రతిపాదిస్తుంది. మరోవైపు ఎంఎస్ఎంఈ బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా చిన్న తరహా పరిశ్రమలను వ్యాపారం చేసుకోవడానికి మరింత సరళీకరణ తీసుకొచ్చేటువంటి బిల్లును కూడా ఆమోదించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2 జనన మరణాలకు సంబంధించినటువంటి బిల్లు, ఎందుకంటే ఏదైనా ఆలస్యం అయితే జనన మరణాల నమోదు ప్రక్రియలో కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చేటువంటి బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేయనున్నారు. మరి ముఖ్యంగా జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించేటువంటి సవరణ బిల్లును కూడా ఈ పార్లమెంట్ సెక్షన్ లో టేబుల్ మీదకి రాబోతుంది. జాతీయ చిహ్నాలు, జాతీయ పతాకం, వందే మాతరం, జనగణమన వంటి వాటికి ఎవరైనా భంగం కలిగిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దిశగా కేంద్రం అడుగులు వేసేటువంటి అవకాశం కనబడుతున్నాయి. చూడాలి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎలాంటి అంశాలు లేవనెత్తబోతున్నాయి, అధికార పక్షం ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతుంది. ఇప్పటికే హోరాహోరీగా పార్లమెంట్ సమావేశాలు సాగబోతున్నాయి అనేటువంటి ఇష్యూని మనం చూస్తున్నాం. ఇటీవలే మరణించినటువంటి ఏదైతే ఎంపీలు ఉంటారో, లోక్సభ ఎంపీలు లేదా రాజ్యసభ ఎంపీలు, వారికి సంబంధించి సభ కూడా సంతాపం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానమైనటువంటి ఎజెండాలో బీఎస్సీ మీటింగ్ నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ప్రధానమైనటువంటి ఎజెండా పైనే ప్రధానంగా సభలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా పార్టీ మారినటువంటి ఎంపీలు కూర్చునేటువంటి విధానంతో పాటుగా వాటికి కేటాయించేటువంటి సమయం పైన కూడా కొంతవరకు చర్చకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మాటల యుద్ధంతో ఒక యుద్ధ భూమిగా మారేటువంటి అవకాశం కనబడుతున్న ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు ఎంతవరకు సభ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఆసక్తి మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నాయి. పార్లమెంట్ బయట ఓవైపు ధర్నాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ బయట ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దేశ రాజకీయాల్లో ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం పైన కూడా విపక్షాలు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఎన్డీఏ ప్రధానమైనటువంటి ఎజెండాతో సాగుతున్న డీలిమిటేషన్ బిల్ ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందేటువంటి అవకాశం కనబడుతుందా? డిఎంకే లాంటి పార్టీలు మద్దతు ప్రకటించిన ఈ బిల్లు తెర మీదకి వచ్చినా సో ఏ పార్టీలు మద్దతు ప్రకటించబోతున్నాయి, ఏ పార్టీలు వెనక్కి తగ్గబోతున్నాయి, ఎన్డీఏ కూటమి బలం పెరిగిన 2/3 వంతు మెజార్టీ సాధనతో ఈ బిల్లులు ఆమోదం సాధ్యమా అనేటువంటి క్వశ్చన్. నార్త్ సౌత్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఏదైతే 50% సీట్లను పెంచుతామనేటువంటి వ్యూహం, బిల్లులను ప్రధానంగా ప్రస్తావిస్తే తప్ప డీలిమిటేషన్ బిల్లు సాధ్యం కాదు అనేది మాత్రం పార్లమెంట్ వర్గాల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి నిజంగా బిల్లులో ఎలాంటి అంశాలు పొందుపరచబోతున్నారు. మరి ముఖ్యంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి అంశం ఇప్పటికీ తెర మీదకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా లేదా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం కొంతవరకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అనేది మాత్రం పార్లమెంట్ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి 5 బిల్లుల స్థానంలో ఇంకా ఎలాంటి బిల్లులు పెరగబోతున్నాయి, కేంద్రం దూకుడును అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఇండియా కూటమి ఎలాంటి అడుగులు వేయబోతుంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. కొన్ని కీలకమైనటువంటి బిల్లులు, కీలకమైనటువంటి అంశాలను కూడా ఉన్నాయి. అయితే వాంగ్చుక్ ఈసారి పార్లమెంట్ ను ఎలాగైనా అడ్డుకునేటువంటి పనిలో, అంటే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వాంగ్చుక్ చేస్తున్నటువంటి దీక్ష
ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. పర్యావరణవేత్తగా ఉన్నటువంటి నేత విద్యా సంస్కరణలు అమలు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇప్పటికే చలో పార్లమెంట్ పిలుపుతో ఢిల్లీలో మాత్రం 144 సెక్షన్ విధించారు. 5గురికి మించి గుమిగూడవద్దంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ చలో పార్లమెంట్ కు కూడా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి వైన మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5గురికి మించి గుమిగూడవద్దంటూ కూడా ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం పార్లమెంట్ లో ఎలాగైనా ముట్టడి చేస్తాం, చలో సంసద్ అనేటువంటి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. ఢిల్లీలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. 5గురికి మించి ఎక్కడ గుమిగూడినా, సమావేశమైన, బహిరంగంగా చర్చకు పిలుపునిచ్చిన, బహిరంగంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా వెంటనే అదుపులోకి తీసుకుంటాం. ఢిల్లీ వ్యాప్తంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. చూడాలి పార్లమెంట్ సమావేశాలు ఈసారి పార్లమెంట్ లోపల వాదోపవాదాలు, విమర్శ ప్రతి విమర్శలు, పార్లమెంట్ బయట ఆందోళన కార్యక్రమాలు భారీ స్థాయిలో ఉండేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. కేంద్ర బలగాలతో పాటుగా ఢిల్లీ పోలీసులు కూడా భారీగా మోహరించారు. పార్లమెంట్ సమావేశాలు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ సాగుతున్నటువంటి వైనం. మరోవైపు సోనం వాంగ్చూ చేస్తున్నటువంటి కీలకమైన దీక్ష కూడా పార్లమెంట్ సమావేశాలను కుదిపేసేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. పార్లమెంట్ బయట కూడా కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. చలో సంసద్ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే సోనం వాంగ్చూ దీక్ష ఈసారి పార్లమెంట్ సమావేశాలకు రావడం మాత్రమే కాదు, ప్రధానంగా బెంగాల్ ఇష్యూ కూడా చర్చకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. చూడాలి ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి వైఖరితో వెళ్ళబోతుంది. సో కేంద్రం దూకుడును విపక్షాలు, ప్రతిపక్షాలు ఏ విధంగా అడ్డుకోబోతున్నాయి, ఏ కీలకమైనటువంటి బిల్లులు పార్లమెంట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఏ బిల్లులను ఆమోదించేటువంటి దిశగా ఎన్డీఏ అడుగులు వేయబోతుందో మనము వేచి చూద్దాం.